ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని ఏ పరిస్థితుల్లో యోగిస్తాడు, ఎటువంటి వైభవాన్ని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టని ఇస్తాడు, మాస్ ఫాలోయింగ్ని, పాపులారిటీ, పవర్, అథారిటీ ఇస్తాడు, ఏ పరిస్థితుల్లో అవయోగిగా సమస్యలను ఇస్తాడు అనేది తెలియజేస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. అయితే మరికొన్ని పాయింట్స్ యాడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. చాలామందికి ఎక్కువగా క్యూరియాసిటీ ఉండేది శని యొక్క ఫలితాల మీద. శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శని మహాదశ వచ్చినప్పుడు, లేదా శని గోచారంలో 4th హౌస్, 8th హౌస్, అలాగే ఏలినాటి శనిలో ఉన్నప్పుడు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకోవడం చాలా సహజము. అయితే డిఫరెంట్ యాంగిల్స్లో, పలు రకాల కోణాల్లో విశ్లేషణ చేసి ఏ విధంగా శని మనకి శుభ ఫలితాలను ఇస్తాడు లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాడని ఎలా అర్థం చేసుకోవాలి అని కొన్ని పాయింట్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. శని ఉపచయ స్థానాల్లో చాలా మంచిది. జన్మజాతకంలో కనుక ఉన్నట్టయితే అంటే 3, 6, 10, 11 3, 6, 10, 11 లగ్నం నుంచి ఉపచయ స్థానాల్లో శని ఉండడం మంచిది. 3, 6, 10, 11 ఇవి ఉపచయ స్థానాలు. ఉపచయ స్థానాల్లో అంటే రోజులు గడుస్తున్న కొద్దీ, ఏజ్ పెరుగుతున్న కొద్దీ శుభ ఫలితాలను ఇస్తాయి ఉపచయ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు. అయితే అందులో 10th హౌస్ అనేది కేంద్రం కూడా అయింది. కాలపురుష చక్రంలో 10th హౌస్ మకరం అవుతుంది. అది శని యొక్క ఇల్లు, కర్మస్థానం. అందుకే లగ్నం ఏదైనా సరే లగ్నం నుంచి 10th హౌస్లో శని ఉండడం అనేది చాలా చాలా మంచిది. వారి కెరియర్కి అది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే ప్లేస్మెంట్. అందులోనూ వక్రించిన శని 10th హౌస్లో ఉండడం చాలా మంచిది. వక్రించిన గ్రహం ఏదైనా సరే స్ట్రాంగ్ అవుతుంది, బలం పెరుగుతుంది ఆ గ్రహానికి. వారి కెరియర్ ద్వారా వారు గుర్తింపును తెచ్చుకుంటారు ఎప్పుడైతే శని 10th హౌస్లో ఉంటాడో, ముఖ్యంగా లగ్నం నుంచి 10th హౌస్లో. అలాగే శని వక్రించినప్పుడు స్ట్రాంగ్ అవ్వడమే కాదు, కొంత ఒడిదుడుకులు కూడా ఇస్తాడు ఇచ్చేటువంటి ఫలితాల విషయంలో. కానీ ఎండ్ రిజల్ట్ అనేది ఇప్పుడు మంచిగా ఉంటుంది. ఏ గ్రహం వక్రించినా బలం పెరుగుతుంది. అందులోనూ కర్మకారకుడైన శని వక్రించడము అంటే పూర్వజన్మకు సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వడంలో ఇప్పుడు శని కృషి చేస్తున్నాడు అని అర్థము. ఆ టైం రన్ అవుతుంది అని అర్థము. అది గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో వక్రించిన శని మహాదశ కావచ్చు. శని బలంగా ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు, అలాగే ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము. అలాగే శని నీచలో ఉన్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ శని నీచలో ఉంటే చాలా సేఫ్. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ ఉంటూ రిజల్ట్స్ని స్టేబుల్గా ఇస్తాడు నీచలో ఉన్నటువంటి శని. అలాగే కెరీర్ విషయంలో కూడా నీచలో కనుక శని ఉన్నట్టయితే ఎక్కువగా జాబ్స్ మారరు. ఉన్న జాబ్లోనే చాలా జాగ్రత్తగా తన జాబ్ని కాపాడుకుంటూ జాబ్లో గ్రో అవుతారు. కాబట్టి నీచలో ఉన్న శని జాబ్ స్టెబిలిటీకి మంచిది సాధారణంగా. అలాగే ఉచ్చలో ఉన్న శని కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తాడు. మాస్ ఫాలోయింగ్, పబ్లిక్ ఇమేజ్, సోషల్ స్టేటస్ ఇవన్నీ ఇస్తాడు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల తప్పులు చేసేలాగా చేసే ప్లానెట్ కూడా శని. ముఖ్యంగా వక్రించిన శని కనుక ఉచ్చలో ఉన్నట్టయితే కొంత మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పొరపాట్లు కూడా చేసే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి జీవితంలో. ఇక శని మంచి రిజల్ట్స్ ఇచ్చే స్థానాల్లో ఉన్నా, అంటే 3rd హౌస్, 6th హౌస్, 10th హౌస్, 11th హౌస్లో ఉన్నా, ఆ రాశిలో కనుక షష్టారూఢము, అష్టమారూఢము ఆ రెండు కనుక, లేదా ఆ రెండు ఉన్నట్టయితే ఎక్కువ ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. ఇచ్చేటువంటి ఫలితాల్లో డిసప్పాయింట్మెంట్స్, నిరాశ నిస్పృహలు, అలాగే కొంత అపజయాలు ఇవన్నీ కూడా ఇస్తాడు. అలాగే శని జ్ఞాతికారకుడు కనుక అయినట్టయితే కొంత కష్టపెట్టడము, ఫెయిల్యూర్స్ ఇవ్వడము ఇవి కూడా ఉంటాయి ఇచ్చేటువంటి ఫలితాల్లో. ఈ కోణంలో ఎప్పుడూ కూడా స్టడీ చేయాలి. ఏ గ్రహం ఫలితాలను అనలైజ్ చేసినా కానీ, శనే కాదు. ఇక శని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాల్లో ఒకటి సోషల్ స్టేటస్. ముఖ్యంగా 11th హౌస్లో కనుక శని ఉన్నట్టయితే అద్భుతమైన సోషల్ స్టేటస్ ఇస్తాడు. సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, వారితో స్నేహము, విఏపీస్తో స్నేహము, అలాగే మినిస్టర్ పదవి, రాజకీయాల్లో ఉన్నవారికి మంచి మినిస్టర్ పదవిలో ఉండడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు శని 11th హౌస్లో కనుక ఉండి ఆ కాంబినేషన్స్లో ఉన్నట్టయితే.
సాధారణంగా తనకి కష్టంలో ఆదుకునేటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. చాలా మంచి ప్లేస్మెంట్ శనికి 11th హౌస్ ప్లేస్మెంట్ అనేది. కాలపురుష చక్రంలో కూడా 11th హౌస్ అనేది శని లేనటువంటి కుంభము. కాబట్టి 11th హౌస్ అనేది శనికి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే హౌసెస్లో ఒక హౌస్. ఉపచయ స్థానాల్లో కూడా 3 కంటే 6, 6 కంటే 10, 10 కంటే 11 చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి హౌసెస్. ఇక శని అనగానే మనం చూసేటువంటి ఇంకొక అంశము ఫారిన్ సెటిల్మెంట్. ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ జాబ్ చేయడము, ఎక్కువ సంవత్సరాలు ఫారిన్లో జాబ్ చేయడము, ఫారిన్లో సెటిల్ అవ్వడము, ఇవన్నీ ఇస్తాడు శని. ఏ పరిస్థితుల్లో ఇస్తాడు అంటే చాలా కాంబినేషన్స్ చూడాలి. హౌసెస్ని చూసినట్టయితే 10th హౌస్, 9th హౌస్, 8th హౌస్, 4th హౌస్, ఇవన్నీ కూడా శని ఫారిన్ ల్యాండ్లో లైఫ్ లీడ్ చేయడానికి ఇండికేషన్స్ ఇచ్చేటువంటి హౌసెస్ ఇవి. ఆ కాంబినేషన్స్ అనేవి మనం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇటువంటి కెరియర్, సెటిల్మెంట్ వీటికి సంబంధించిన స్థానాలని శని కనుక ప్రభావితం చేస్తూ ఉంటాడు, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి శని హెల్ప్ చేస్తాడు. ఫారిన్ ల్యాండ్కి వెళ్ళగానే వారి యొక్క అదృష్టం అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే ఫారిన్ సిటిజన్షిప్ రావాలంటే శనికి రాహు కూడా సహాయం కనుక చేసినట్టయితే సిటిజన్షిప్ కూడా మారుతుంది. రాహు యొక్క ప్రోద్బలం లేకుండా, రాహు యొక్క అప్రూవల్ లేకుండా సిటిజన్షిప్ అనేది మారదు. వేరే కంట్రీ సిటిజన్షిప్ రావడానికి రాహు యొక్క స్టాంప్ అనేది ఉండాలి. అలాగే శనిచ్చే చాలా అద్భుతమైన రాజకీయాల్లో ఒకటి పొలిటికల్ సక్సెస్, అంటే రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి పదవిని సాధించడము, ఇవన్నీ ఇస్తాడు శని. ముఖ్యంగా రవి శనిలో కలయిక, శని రాహువుల కలయిక, 5th హౌస్తో 11th హౌస్తో శని యొక్క రిలేషన్, ఇవన్నీ కూడా పొలిటికల్ సక్సెస్ ఇవ్వడానికి, రాజకీయ రంగంలో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి, కలయిక ఇవి. అలాగే 3rd హౌస్లో ఉదాహరణకి శని కనుక ఉన్నట్టయితే సాహిత్య రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. రచనా వ్యాసంగము, వారి యొక్క రచనలతో చాలామందిని ఆకట్టుకోవడము, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు శని. మంచి కవిగా తీర్చిదిద్దడానికి 3rd హౌస్లో ఉన్న శని సహాయపడతాడు. అలాగే మీడియా రంగంలో ఈ రోజులో చూస్తున్నాం, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మీడియా అనలిస్టులు ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి అనాలిసిస్ చేయడము, ఇంటర్వ్యూస్ చేయడము, ఇటువంటి వాటిలో రాణించడానికి శని సహాయపడతాడు 3rd హౌస్లో. అలాగే 4th హౌస్, 10th హౌస్ ఇటువంటి స్థానాల్లో శని బలంగా ఉన్నట్టయితే పబ్లిక్ ఇమేజ్కి మంచిది. వారు ఏ ఊరిలో ఉంటారో అక్కడ వారికంటూ మంచి పేరు ఉండడము, వారిని చాలా గౌరవిస్తూ అభిమానించేటువంటి ప్రజలు ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు శని. అయితే 4th హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ శని కనుక ఉన్నట్టయితే అర్లీ లైఫ్లో స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావడం కావచ్చు, తల్లి ప్రేమను మిస్ అవ్వడము, అనుకున్నంత స్థాయిలో వారు చదవలేకపోవడము, ఇలాంటి ఇబ్బందులు ఇస్తాడు శని 4th హౌస్లో. కానీ మిడిల్ లైఫ్ దాటిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శని. ఇక 4th హౌస్లో శని వల్ల ఇంకొక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే మాతృ ప్రేమను మిస్ అవ్వడం. అంటే చిన్నతనంలోనే తల్లి చనిపోవడం కావచ్చు, లేదా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండి చదువుకోవడం కావచ్చు, కొన్ని సందర్భాల్లో తల్లితో విరోధము, ఇలాంటి రిజల్ట్స్ కూడా ఇస్తాడు శని. అలాగే ధనం విషయంలో చూసినట్టయితే శని 2nd హౌస్లో ఉండడం అనేది ఏ రాశిలో శని ఉన్నాడు అనే దాన్ని బట్టి రిజల్ట్స్ చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా శుభగ్రహాలు ఇల్లు 2nd హౌస్ శని ఉండడం మంచిది, జీవితంలో ధనానికి లోటు ఉండదు. కానీ 2nd హౌస్లో ఉన్న శని యూజువల్గా ఇన్లాస్తో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాడు. మాటల వల్ల అపార్థాలు, ఆర్గ్యుమెంట్స్, వాదోపవాదాలు ఇవి ఎక్కువగా చేస్తాడు శని 2nd హౌస్లో ఉన్నట్టయితే. ముఖ్యంగా వక్రించి 2nd హౌస్లో ఉంటే ఈ చికాకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే 8th హౌస్లో ఉన్న శని అనారోగ్య సమస్యలు, డయాగ్నోస్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఇస్తాడు శని 8th హౌస్లో. వారసత్వంగా వారికి రావాల్సినటువంటి ఆస్తి విషయంలో ఎక్కువగా అడ్డంకులు, సమస్యలు, ఆ తర్వాత వారి చేతికి రావడము, ఇలాంటివి ఉంటాయి వారి జీవితంలో. ఇక కొన్ని లగ్నాలకు శని యోగకారకుడు, అటువంటి లగ్నాలకు శని మహాదశ చాలా బాగా యోగిస్తుంది. సాధారణంగా యోగకారకుడు అయినటువంటి శని దుస్థానంలో ఉన్న మంచి ఫలితాలను ఇస్తాడు. ఏ దుస్థానంలో ఉన్నాడో దానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. అది యోగకారక గ్రహం యొక్క ప్రత్యేకత. అలాగే శని కనుక శేషమహాపురుష యోగంలో ఉన్నట్టయితే
చాలా మంచి ఫలితాలను ఇస్తారు తన యొక్క మహాదశలో. మహాపురుష యోగం యొక్క లక్షణం ఏంటి, డెఫినేషన్ ఏంటి అంటే, లగ్నం నుంచి కేంద్రంలో ఉండాలి శని, అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలి. అప్పుడు మహాపురుష యోగం యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి శని 4వ ఇంట తొలలో ఉచ్చలో ఉన్నాడు, అది మహాపురుష యోగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ విధమైనటువంటి శశయోగంలో ఉన్న శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే ఇందాక చెప్పినట్టుగా నీచలో ఉన్న శని ఎప్పుడు కూడా సేఫ్గానే మనం చూడొచ్చు. ఇక గోచారంలో కూడా ఉపచయ స్థానంలో శని యొక్క గోచారం మంచిది. అయితే జన్మజాతకంలో శని ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిలోకి శని వచ్చినప్పుడు సాధారణంగా మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే గోచారంలో శని ఏ రాశిలో గోచారం చేస్తున్నాడో అందులో అష్టకవర్గ పాయింట్స్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే శుభ ఫలితాలని ఎక్కువగా ఇస్తాడు. అదేవిధంగా ఉదాహరణకి ఏలినాటి శని జరుగుతోంది, కానీ శని ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు రజతమూర్తి కానీ స్వర్ణమూర్తి కానీ అయినట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే జన్మజాతకంలో నేటల్ చార్ట్లో గురువు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిలో శని సంచారం చాలా మంచిది, మంచి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు అటువంటి సంచారం చేసేటప్పుడు శని. ఈ ప్రిన్సిపల్స్, ఈ సూత్రాలు అర్ధాష్టమ శనికి అష్టమ శనికి కూడా వర్తిస్తాయి. కాబట్టి శని మహాదశ లేదా గోచారంలో శని గురించి మనం ఎక్కువగా భయపడక్కర్లేదు. అయితే ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే శని చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. శనికి అభిషేకం చేయడము, దేవతా దర్శనం చేయడం, ఇవన్నీ కూడా రెమెడీసే. దాంతోపాటుగా హార్డ్ వర్క్, డిసిప్లిన్, హానెస్టీ, నిజాయితీ, కష్టపడి పనిచేయడము, ఇవన్నీ కనుక మెయింటైన్ చేసినట్టయితే శని చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఎప్పుడూ కూడా మానవతా దృక్పథంతో ఉండడము, ముఖ్యంగా శని మహాదశలో లేదా శని ప్రతికూలంగా ఉన్నటువంటి గోచారం నడుస్తున్న సమయంలో. ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి కొంత సేవ చేయడము, వారికి కావాల్సింది ఇవ్వడము, లేదా వారి దగ్గర కూర్చొని కొంతసేపు మాట్లాడటము, ఇలాంటివి చేయడం కూడా శనిని పాజిటివ్గా చేసేటువంటి చిన్న చిన్న చిట్కాలు ఇవి. అలాగే అనాథల్ని ఆదుకోవడము, హ్యాండిక్యాప్డ్ పీపుల్ని ఆదుకోవడము, ఇవన్నీ కూడా శనికి తెలియకుండా చేసేటువంటి రెమెడీస్గా పనిచేస్తాయి. శని ఎప్పుడు కూడా న్యాయము, ధర్మం వీటి పక్షాన్ని కనుక ఉన్నట్టయితే జాతకుడు చాలా మంచి ఫలితాలను ఇచ్చి ఆ కష్టాల యొక్క తీవ్రతను తట్టుకునే శక్తిని కూడా ఇస్తాడు. ఈ విధంగా శని మహాదశ నడుస్తున్నప్పుడు లేదా శని ప్రతికూలమైనటువంటి గోచారంలో కనుక ఉన్నట్టయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శనిని చాలా మనం పాజిటివ్గా చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క గ్రహంతో శని కలిసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. క్లుప్తంగా కనుక చూసినట్టయితే రవిశనిలో కలయిక, చాలామంది రవిశనిలో కలయిక గురించి భయపడుతూ ఉంటారు, ఎందుకంటే వారిద్దరూ పరస్పర శత్రువులు అని. కానీ రవిశనిలో కలయిక ఎప్పుడూ కూడా పవర్ అథారిటీకి చాలా మంచిది, రాజయోగాన్ని ఇచ్చేటువంటి కలయిక అది, ఆపోజిట్లో ఉన్నా కానీ. అలాగే గురుశనిలో కలయిక, గురుశనిలో ఆపోజిట్లో ఉండడం కూడా చాలా మంచి ప్లేస్మెంట్గానే చూడాలి. అయితే చంద్రుడితో శని కనుక కలిసి ఉన్నట్టయితే కొంతవరకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, త్వరగా వారి యొక్క ఎమోషన్స్ అనేవి ఆటుపోట్లకు లోనవుతూ ఉంటాయి, సెన్సిటివ్ పర్సన్స్గా ఉంటారు, చాలా సున్నితమైన మనసు ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంతే తప్ప పెద్దగా డ్యామేజెస్ ఏమి ఉండవు శని చంద్రుల కలయిక వలన. అది చాలా క్లీన్ హార్ట్ ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి కలయిక, చాలా స్వచ్ఛమైనటువంటి మనసు ఉంటుంది అటువంటి వ్యక్తులకి. దాని విషయోగం అనేటువంటి పేరుతో చాలా భయపడతారు, కానీ శని చంద్రుల కలయిక ఉన్నటువంటి వ్యక్తులు చాలా క్లీన్ హార్ట్ ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. అయితే కుజశనిలో కలయిక కొంతవరకు ఏ హౌసెస్లో ఉన్నారు, ఏ స్థానాల్లో ఉన్నారని దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. కుజశనులు కలిసి ఉన్న కుజశనులు పరస్పరం చూసుకుంటున్నా, ఉదాహరణకి కుజుడికి 4వ ఇంట్లో శని ఉంటే ఇద్దరు పరస్పరం చూసుకుంటారు, అప్పుడు ఆ స్థానాలు కొంతవరకు ఇబ్బందికి గురవుతాయి. బుధశనుల కలయిక కూడా ధనయోగానికి, కెరియర్ గ్రోత్కి చాలా మంచి కలయిక. అయితే కొంతవరకు చంద్రుడిలాగే బుధుడితో కూడా శని ఉన్నప్పుడు కొంతవరకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న విషయానికి ఎక్కువగా డిప్రెస్ అవ్వడము, మూడ్ స్వింగ్స్, ఇటువంటి వాటితో కొంత బాధపడుతూ ఉంటారు. కానీ ధనయోగానికి కావచ్చు, రాజయోగానికి మంచి కలయికనే చూడాలి. అలాగే గురుశనిలో కలయిక చాలా మంచి కలయిక, మంచి క్యారెక్టర్ ఉంటుంది, ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు, విలువలు, జీవితంలో మంచి విలువలు, ఇటువంటి వాటిని అంటిపెట్టుకుని జీవితాన్ని సాగించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. శని శుక్రుల కలయిక కూడా చాలా మంచి కలయికగానే చూడాలి. పవర్ అండ్ అథారిటీ ఇవ్వడానికి ఈ కలయిక చాలా చాలా సహాయపడేటువంటి కంజంక్షన్ అంటే కలయిక. రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తుల జాతకంలో మంచి కాంబినేషన్లో కనుక శని శుక్రులు కనుక కలిసి ఉన్నట్టయితే అత్యున్నతమైనటువంటి పదవి ప్రాప్తి ఇలాంటివి కూడా ఇవ్వడానికి ఈ కలయిక సహాయపడుతుంది. ఇక శనికి రాహుల కలయిక,
దీంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. శని రాహుల కలయిక పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే పబ్లిక్ ఇమేజ్, మాస్ ఫాలోయింగ్ దీనికి చాలా మంచిది. కష్టపడి పనిచేసి జీవితంలో వృద్ధిలోకి రావడం ఇలాంటివన్నీ ఇవ్వగలది కలయిక. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే అనైతికమైనటువంటి మార్గాల్లో సంపాదించి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం ఇలాంటి రిజల్ట్స్ని కూడా ఇస్తుంది. శని కేతువుల కలయిక ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మిక చింతనకి మంచిది. ఎక్కువగా జీవితంలో ఆటుపోట్లను చూడటము, దానివల్ల జీవిత సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళడము ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కలయిక. ఇది మెటీరియలిస్టిక్ సక్సెస్ కంటే కూడా ఆధ్యాత్మిక ప్రగతికి, స్పిరిచువల్ ప్రోగ్రెస్కి చాలా మంచి కలయిక మనం చూడొచ్చు. అయితే కేతువు కూడా పాజిటివ్గా ఉన్నప్పుడు శని కేతువుల కలయిక ఉన్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి పవర్, అథారిటీ, రాజకీయాల్లో పదవి ప్రాప్తి ఇవన్నీ కూడా ఇవ్వగలదు ఈ కలయిక. ఈ విధంగా శని యొక్క మహాదశ నడుస్తున్న, గోచారంలో శని ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న కొంతవరకు ఎలా ఉంటుంది అని అవగాహన తెచ్చుకొని శనికి తగ్గినట్టుగా జీవనశైలిని కనుక మార్చుకున్నట్టయితే శని ఆ జాతకుని అనుగ్రహించి వీలైనంత వరకు ఆ కష్టాల తీవ్రతని తట్టుకునేటువంటి శక్తినిచ్చి ఆ మహాదశ నుంచి ఒడ్డున పడేస్తాడు శని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.